మేడరాజులైన పడిగిద్దరాజు, నాగులమ్మ, జంపన్న, సారలమ్మ, గోవిందరాజులు కాకతీయులపై విరోచిత పోరాటం చేసి వీర మరణాన్ని పొందుతారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఆ జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగు అయ్యింది. తన కుటుంబ సభ్యులందరూ చనిపోయారన్న వార్త తెలుసుకున్న సమ్మక్క ఆదిపరాశక్తి అవతారమెత్తి యుద్ధరంగంలోకి దిగి కాకతీయ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఓటమి తప్పదని తెలుసుకున్న కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అది గ్రహించిన సమ్మక్క యుద్ధం నుంచి వైదొలిగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్ట వైపుకు వెళ్ళి అదృశ్యమైంది. అక్కడి నెమలినార చెట్టు కింద సమ్మక్క కుంకుమ భరిణి మాత్రం దొరికిందంట. ఆ సమ్మక్క గుర్తుగా తెచ్చి ఆ భరిణకు పూజలు చేయడం ఆదివాసీల ఆనవాయితీ అయ్యింది.